అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలైతే రేపు చలో విజయవాడకి పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎస్ ఈఏకి సంబంధించిన అసోసియేషన్ రేపు చలో విజయవాడకి పిలిపించింది. ఆ సంఘ నాయకులు మరైతే ప్రస్తుతం మనతో సరే అంటే ఇప్పటికే సిపిఎస్ రద్దు చేయమని ఒక క్లారిటీగా ప్రభుత్వం చెప్పింది. సిపిఎస్ స్థానంలో జీపీఎస్ని తీసుకొస్తున్నామని కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. దాదాపు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆమోదించే గతంలో మరి మళ్ళీ ఇప్పుడు ఆందోళనకు పిలిపించారు. సార్, ఆమోదించిన వాళ్ళు ఎవరు? జీపీఎస్ విధానాన్ని ఆమోదించిన వాళ్ళు ఒక్కరైనా సిపిఎస్ వాళ్ళు ఉన్నారా? నొప్పి ఎవడుకుందో వాడు చెప్పాలి నాకు నొప్పి తగ్గిందని. బయటోడు వచ్చి నాకు నొప్పి తగ్గింది అంటే సరిపోతుందండి? అది ఏ సిపిఎస్ ఉద్యోగం కూడా జీపీఎస్ విధానాన్ని దాన్ని ఒప్పుకోలేదు. పక్క రాష్ట్రాలైనటువంటి రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు ఆర్టికల్ 309 ప్రకారం. రీసెంట్గా మన పక్క రాష్ట్రాలైనటువంటి మనల్ని ఆనుకొని ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కూడా ఓపీఎస్ వైపుగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఒక వారం క్రితం సిక్కిం ప్రభుత్వం కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అవ్వదు? ఆంధ్రప్రదేశ్లో మీరు కేవలము మీ మాట తప్పి మడమ తిప్పి సిపిఎస్ విధానం అనకుండా జీపీఎస్ అని చెప్పేసి ఏదో కొత్తది తీసుకొచ్చి ఆ కాస్త భరోసా కూడా ఏంటి ఉన్నటువంటి ఏదైతే పూరి గుడిసిందో ఆ గుడిసె కూడా లాగేసేటువంటిదే ఈ జీపీఎస్ విధానం అనేది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆర్టికల్ 309 ప్రకారం పక్క రాష్ట్రాల్లో పాత పెన్షన్ ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వరు? అక్కడ ఒక రాజ్యాంగం, ఇక్కడ ఒక రాజ్యాంగం ఉందా? అందరికీ ఒకటే రాజ్యాంగం కదా భారత రాజ్యాంగం ప్రకారం. మేము ప్రజాస్వామ్యయుతంగా అడుగుతూ ఉన్నాము, మాకు ఓల్డ్ పెన్షన్ ఇవ్వండి. మేము అడిగే దాంట్లో ఏమైనా తప్పుందా? 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు మేము మా సర్వీస్ మొత్తం కూడా ప్రభుత్వానికి అంకితం చేస్తే రిటైర్డ్ అయిన తర్వాత మీరు మా చేతిలో మా బొచ్చులో ఇంత ముద్ద వేయకుండా మట్టేసేటువంటి ప్రోగ్రాం మీరు ఎందుకు చేపడుతున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మీరు ఇప్పటికైనా సరే ఇంకా మీకు సమయం ఉంది, ఎన్నికల సమయం, జనరల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మీరు ఇప్పటికైనా పాత పెన్షన్ విధానం కనుక అమలు చేస్తే ఓకే. లేదంటే కనుక మేము ఓటు ఫర్ ఓపీఎస్, ఎవరైతే మాకు పాత పెన్షన్ విధానం ఇస్తారో వాళ్ళనే సపోర్ట్ చేస్తాం, ఓటు ద్వారానే మేము వీరికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపు చలో విజయవాడకి పిలిపించారు, ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు, పోలీసులు కూడా ఆంక్షలు పెట్టారు, అనుమతులు లేవంటూ ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు అదే పోలీసులు కూడా పిలిపించి మాట్లాడారు ఏసీపీ గారు. మనం ఈరోజు మన సిటీ కమిషనర్ సిపి గారిని కలుస్తాము. మరొకసారి అనుమతుల గురించి వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యయుతంగా అండర్ లాలకు ఏదైతే ఉందో లాకు లోబడే చేస్తామని చెప్పేసి చెప్తాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సారీ అని చెప్తారో చూసి దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ కూడా చలో విజయవాడ ఉంటుంది అని చెప్పి కొంత ప్రచారం జరిగింది. రేపు మళ్ళీ మీరు ఇచ్చారు అంటే ఒకే అంశం మీద వివిధ సంఘాలు విడివిడిగా కార్యక్రమాలు ఇస్తే అది సాధ్యమేనా? అంటే సాధించడం సాధ్యమేనంటారా? సార్, ఇక్కడ విషయం ఏంటంటే సిపిఎస్ విధానం అనేటువంటిది ఏ ఒక్క డిపార్ట్మెంట్కో సంబంధించింది కాదు. టీచర్లు ఉంటారు, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ అండ్ స్టాంపులు ఉంటుంది, పోలీసులు ఉంటారు, లాయర్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు. ఈ డిపార్ట్మెంట్లో లేరు. 88 డిపార్ట్మెంట్లలో సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్ అవనివ్వండి, లేకపోతే టీచర్స్, యూటీఎఫ్, ఎస్టీ అవనివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపీఎస్ గురించి మాట్లాడడానికి పెట్టుకుంటారు. అందులో తప్పేం లేదు. కానీ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ సిపిఎస్ ఈఏ సింగిల్ సర్వీస్ ఓరియంటెడ్గా సింగిల్ డిమాండ్గా నడుస్తున్నటువంటిది. అన్ని డిపార్ట్మెంట్లను కలుపుకొని వేరే డిపార్ట్మెంట్ లేదంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పెడతా ఉంటారు. అంటే ఇప్పటికే ఏపీ జేఏసీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మొన్న దాదాపు అన్ని సంఘాలను పిలిచి చర్చలు చేసిన నేపథ్యంలో 27వ తారీఖున చలో విజయవాడకి పిలిపించిన పరిస్థితి. మీరు రేపు 17వ తారీఖు మళ్ళీ రేపు పిలిపించిన పరిస్థితి. ఎలా చూడాలి? రెండింటి దాదాపు 10 రోజుల వ్యవధిలోనే 2 సార్లు చలో విజయవాడ. సార్, సిపిఎస్ అనేటువంటిది ఒక బర్నింగ్ ఇష్యూ. ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని చూస్తే అర్థమవుతూ ఉంది. ఇది ఏంటంటే ఉద్యోగులకు భరోసా ఇవ్వకుండా మా డబ్బులు కూడా తీసుకెళ్లి షేర్ మార్కెట్లలో పెట్టేది. ఈరోజు మా డబ్బులు పెట్టాల్సినవి అవి కూడా పెట్టడం ప్రభుత్వం వాడుకుంటూ ఉంటుంది. అయితే మిగిలినటువంటి అసోసియేషన్లు మన జేఏసీలకి ఏంటంటే ఒక్క సమస్య కాదు, సిపిఎస్ అనేటువంటిది ఒక ప్రధాన సమస్య. వాటితో పాటుగా పిఆర్సీ కానీ, డిఎల్ కానీ, ఐఆర్ కానీ, లేకపోతే సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా జేఏసీకి ఉంటాయి. కానీ ఏపీ సిపిఎస్ ఏంటంటే సింగిల్ డిమాండ్ సార్. కాబట్టి రేపు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికే పర్మిషన్ లేదు, అనుమతులు లేవు, 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి పోలీసులు చెబుతున్న పరిస్థితుల్లో రేపు మీకు పర్మిషన్ ఇవ్వకపోతే ఎటువంటి కార్యాచరణకు వెళ్ళబోతున్నారు? అది మేము ఇప్పుడు సిపి గారితో మాట్లాడిన తర్వాత సారు ఏం చెప్తారనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరలా మేము అత్యవసర కార్యవర్గంగా మేము జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎవరైతే మరి నా రాష్ట్ర అధ్యక్షులు మా కోరుకొండ సతీష్ గారు కానివ్వండి, లేదా మిగిలినటువంటి బత్తిన ప్రసాద్ గారు, ప్రేమనాథ్ రెడ్డి గారు, మా మెయిన్గా స్టేట్ టీం ఉంటుంది, ఆ టీం తోటి మాట్లాడి చర్చించి ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటాం. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు చలో కన్ఫామా కాదా?
చేయడానికైతే కన్ఫర్మ్ మేము చేస్తూ ఉన్నాం, కానీ పోలీసులతో మాట్లాడకుండా మేము ఆ విషయం చెప్పలేం కదా. సిపి గారితో మాట్లాడిన తర్వాత అది విషయం చెప్తాం. ఇప్పుడు మేము ముందుగానే మీరు ఏదో చెప్పారు కదని చెప్పేసి మేము మాట్లాడామనుకోండి, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా మేము ఇబ్బంది పడే అవకాశం ఉంది. సిపి గారితో మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మరలా విషయం చెప్తాం. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా సిపిఎస్ రద్దు కోరుతూ అయితే రేపు చలో విజయవాడకి వస్తున్నామని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అయితే మరొకసారి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాము, ఒకవేళ పోలీసులు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు. దాదాపు 88 రంగాలకు సంబంధించి వివిధ శాఖల్లో పనిచేసే వాళ్ళంతా కూడా సిపిఎస్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ని అమలు చేయాలి. ఓపీఎస్ని ఎవరైతే అమలు చేస్తూ ఉంటారో వాళ్ళకే ఓటు అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు చలో విజయవాడ ఉంటుందంటూ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విజయ్ దగ్గర సురేంద్ర, RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.